హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనమైతే విశాఖ జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పరువు హత్య యత్నం అయితే జరిగింది. ఒక యువకుడిని దారుణంగా విచక్షణరహితంగా కొట్టి అతను చంపే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఒక ప్రేమ చెందిన వ్యవహారంగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అసలు యువకుడిని ఎందుకు కొట్టారు, ఏం జరిగిందనే విషయాన్ని ఆ యువకుడి తాలూకా బంధువులు ఎక్కడైతే ఉన్నారో వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉమాదేవి అండి. మాది ఎడ్లవారికి వెళ్ళాలి సందక పంచాయతీ. చెప్పండి, ఏం జరిగింది? మా అబ్బాయిని 11 గంటలకి ఫోన్ చేసి రమ్మన్నారంట. వెళ్ళాడు. వెళ్ళేసి మరి ఇంకేం జరిగిందో తెలియదు. మధ్యన 2 గంటల 2:30 సమయంలోనే 2:3 సమయంలోనే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా రండి, మీ అబ్బాయి కావాలనుకొని కేజీస్ దగ్గర వేస్తామని కాల్ చేశారండి. మేము వెళ్ళి చూసేసరికి దెబ్బలని మాకు తెలిసాయి. మేము అడిగాం, ఏంటండి ఈ పరిస్థితి ఎలాగా ఉన్నది అనేసి అని. ఏమీ లేదు, అదే కొట్టిసిన దెబ్బలేనండి. పక్కగా అలా కనుకుంటాలు చెట్టు మీద నుంచి పడిపోయారు, పుట్ట మీద నుంచి పడిపోయాడు, యాక్సిడెంట్గా అయ్యిందని చెప్తున్నారండి వాళ్ళు. మేడ మీద నుంచి పడిపోయాడని కొంతకాలం అంటారు, కొద్దిసేపటికి అంటారు. మరి కొద్దిసేపటికి అండి అమ్మో అదేమోనని కొద్దిసేపటికి అంటారు. చెట్టు మీద నుంచి పడిపోయాడని కొద్దిసేపటికి అంటారు. డ్రైనేజ్ కాలా ఉందమ్మ దెబ్బ తినేసారని కొద్దిసేపటికి అంటాను. అది ఏమనేది నిజం మాకు తెలియట్లేదండి. మాకేమీ తెలియదు. మాకేం తెలుస్తుందండి? మాకేమైనా తెలిస్తే మాకు ఏదైనా తెలుస్తుందండి. మాకు ప్రూఫ్లు ఉంటే మేమెందుకండి పోలీసుని సంప్రదించవలసి వస్తామండి. డాక్టర్లు కూడా కొట్టేసిన దెబ్బలని చెప్పారండి. చుట్టుపక్కల అయితే ఎవరు ఏది చెప్పలేదు సార్, కొట్టినవే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు పడిపోయింది అయితే చెప్పలేదు, కొట్టినవే చెప్తున్నారు. ఫోటోలు కూడా అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, ఫోటో తీసి పంపించగానే ఇవి కొట్టినవే దెబ్బలు అంటున్నారు, కానీ పడిపోయినవి అయితే ఎవరు అనలేదు. కానీ మేడ నుంచి పడిపోయాడు అయితే అడికి ఏ కాలు ఏ జబ్బో ఏ చెయ్యో ఇరిగిపోవాలి, కానీ ముఖం మీద గుద్దినవే చేతితో కొట్టినవే అన్నీను. 2 కళ్ళు కూడా పోయాయి, 2 కళ్ళు కూడా దెబ్బ తినేసాయి, చెంపలు కూడా దెబ్బ తినేసాయి. అందువల్ల మాకు డౌట్ వస్తుంది సార్. ఏదైనా పోనీ మాకు పిల్లడు తప్పు చేశాడు అనుకోండి, మాకు చెప్పాలి కదా. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదంటే పోలీస్ స్టేషన్కైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసేసుకున్నారండి, పోలీసు వాళ్ళు కొనిసుకున్నారు. చట్టాన్ని చేతిలో చట్టాన్ని అడుగు భయం లేకుండా చట్టాన్ని చేతిలో. మాకు ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. అసలు పిల్లడు ఏంటంటే మాట్లాడే పరిస్థితి కూడా పిల్లడికి లేకుండా చేస్తారు, చూసే పరిస్థితి కూడా లేకుండా చేస్తారు పిల్లల్ని. మేము కూడా ఇప్పుడు చూడడానికి భయం వేసేస్తుంది. డాక్టర్ ఇప్పుడు 8 అవర్స్ నుంచి వాళ్ళకి ఆపరేషన్ సర్జరీ చేస్తున్నారు సార్. 8 అవర్స్ నుంచి వాళ్ళకి కూడా దొరకలేదు అంటున్నారు. ఇప్పుడే క్యాష్ కట్టాం, 10 lakhs కట్టాం వాళ్ళకి. చెప్పండి సార్, మీరు మామూలుగా అబ్బాయికి అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం ఉందని? 3 years సార్. చెప్పండి. 3 years నుంచి అది ప్రేమవారం నడుస్తుందని తెలిసిందండి. ఓకే ఏం జరిగిందండి? రాత్రి శనివారం నైట్ 11 గంటలకి ఫోన్ వచ్చిందండి. ఫోన్ కానీ మెసేజ్ అని వచ్చింది. అబ్బాయి ఇమీడియట్గా అక్కడి నుంచి ఎగువ పాలవలస అనే గ్రామానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత మాకు 3 గంటలు 3:30 ఆ టైంలో ఫోన్ వచ్చిందండి. మీ అబ్బాయికి ఇలాగ యాక్సిడెంట్ అయింది, కేజీహెచ్ తీసుకెళ్ళాము అనేసి ఫోన్ వచ్చింది సార్. మేము అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అబ్బాయి కోమా స్థితిలో పడుకొని ఉన్నాడు సార్. మేము అబ్బాయి పరిస్థితి చూసి ఇక్కడ అయితే బాగోదని ఇమ్మీడియట్గా ఇక్కడ మెడికల్ హాస్పిటల్కి తరలిచ్చాము సార్. డాక్టర్లు ఏమంటున్నారండి? డాక్టర్లు అయితే చెప్పలేమంటున్నారు సార్. 40 hours దాటితే కానీ ఏం చెప్పలేమంటున్నారు. అది సార్. ఎవరు చేస్తారండి మీరు అనుమానించారు? మేమైతే అనుమానించింది అమ్మాయిలు మేనమామలే సార్, వాళ్ళే చేశారని మా నమ్మకం. మరి గతంలో ఎప్పుడైనా మీకు ఏమైనా వార్నింగ్ ఇవ్వడం ఈ అబ్బాయికి? లేదంటే 1 year కిందట వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. అబ్బాయి ఒక 1 year కూడా మాట్లాడడం మానేశారు. మళ్ళీ 3 months 4 months నుంచి మళ్ళీ ఆ అమ్మాయి మెసేజ్లు కాల్స్ చేసిందని తెలిసింది సార్. అది అమ్మాయి పిలిచిందో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేసారో తెలియదండి. అదైతే 100కి 100% కొట్టారు సార్. కొట్టడం కాదండి, చంపడానికే చూశారు. దేవుడి దయ వల్ల మాకు తెలిసింది. వాళ్ళు మరి ఏమనుకున్నారో తెలీదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. అది వాళ్ళే కొట్టారు, వాళ్ళే తీసుకెళ్లారండి. అది సార్. మాకు మీ వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. అయితే చూసారు కదా, ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వాళ్ళకి న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే ఇటువంటి పనులకి ఒడిగట్టే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుతున్నారు. కెమెరామెన్
ప్రసాద్తో ప్రకాష్, సుమన్ టీవీ.